ప్రతి నెల 12 మంది గర్భిణీలకి నాకు ఆవులు ఉన్నాయి, యశోదమ్మ చిలికినట్టు వెన్న తీసి ఆ వెన్నని నెయ్యిగా మార్చి ప్రతి నెల 12 మందికి ఆ నెయ్యి అందించాను, 1 కేజీ ప్రతి నెల. అలా 18 నెలల పాటు నేను పరిశోధన చేశాను. ఈ నెయ్యిలతో పాటు కులాకర్, ఈ బియ్యం మీరందరూ పండించాలి. ఆ బియ్యం పేరు కులాకర్, పుంగ, లోహాంది. ఈ రకాల బియ్యాలనేవి అనాదిగా ఉన్నవి, శ్రీకృష్ణుడు కాలం నాటి బియ్యాలు ఇవన్నీ. ఈ విత్తనాలని నేను ఇస్తాను. మీ ప్రాంతంలో ఉన్న విత్తనం చాలా గొప్పది, చెన్నంగి. మీకుంది కదా చెన్నంగి, ఇక్కడ దాన్ని వదులుకోమాకండి. కేసరి ఒకటి ఉంది కదా, కేసరి ఉందా? చెన్నంగి ఉందా? అప్పుడు లేదు. అవి ఎక్కడ దొరికితే పండించుకోండి, అవి తిన్నా కూడా సాధారణ కాన్పు అవుతారు. ఇవి ఈ కుల్లాకార్, పుంగార్, లోహంది, ఈ 3 విత్తనాలు నేను ఇస్తాను. మీకు ఎలా పండించాలో నేర్పుతాను. మీ ఊరు మొత్తం కూడా సాధారణ కాన్పులు అవ్వాలి. సాధారణ కాన్పులు అయితేనే ఆ పిల్లోడికి తల్లి దగ్గర పాలు ఉంటాయి. ఆ పాలు తాగితేనే శ్రేష్ఠులు అవుతారు. కోతలు కోసి పిల్లలు తీస్తున్నారు కదా, ఇది ఎక్కడ అభివృద్ధి? ఒక కాకికి, ఒక పక్షికి, ఒక జంతువుకి కోతలు కోసి తీస్తున్నారా పిల్లల్ని? సహజంగా జరుగుతుంది కదా, మరి మనిషికి ఎందుకు? ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఎదగాలని చెప్పి మానవ విలువలన్నీ మంట కలిపేసి ఇలా చేస్తున్నారు. ఇది ఒక సమస్య. రెండో సమస్య, మాపిళ్ళై సాంబా. మాపిళ్ళై అంటే తమిళంలో అల్లుడు అని అర్థం. మాపిళ్ళై సాంబా. ఈ విత్తనం రాధాకృష్ణన్ అని ఆయన నాకు ఒక 7 సంవత్సరాల క్రితం ఒక సదస్సులో కలిస్తే గుప్పిడి గింజలు ఇచ్చాడు.